హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్ అంటే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్కి అయితే మీ అందరికీ యూజ్ అయ్యేలాగా నేను బ్లౌజెస్ కలెక్షన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి. రీసెంట్గా పోస్ట్ చేశాను కదా, నేను ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే అంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో అయితే నిజంగా చాలామందికి నచ్చిందండి. అందుకని నేనేంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చాలామంది అక్క చూపించండి అని అడిగారు కదా, వాళ్ళందరి కోసం అయితే నేనైతే మీషో నుండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించాను. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా బాగుందండి నిజంగా. ఇంత తక్కువ ప్రైస్లో మీషోలో ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే రావడం అయితే నేనైతే 100% రికమెండ్ చేస్తాను. హ్యాపీగా తీసేసుకోవచ్చు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ అండి. ఇలాగ కుందన్ వర్క్, అలాగే బీడ్స్, అలాగే స్టోన్ వర్క్తో ఇలాగ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి. పింక్ కలర్ అనేది మనకి ఏ శారీ పైన కూడా మ్యాచింగ్ అయితే అవుతుంది కాబట్టి ఇలాగ నేనైతే తీసుకున్నాను. దీంట్లో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయండి. మీరు ఏ కలర్ అయినా తీసేసుకోండి. నేనైతే 100% హైలీ రికమెండ్ చేస్తున్నాను. అంత బాగుందండి. నేనే అంటే ఫస్ట్ ఇది నేను ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత అయితే షాక్ అయిపోయానండి. ఇంత బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, పట్టు ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా ఇలాగా ఫుల్గా వర్క్ అయితే వచ్చింది. ఇలాగ బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ కూడా మొత్తం కూడా ఇలా అయితే వచ్చిందండి. మొత్తం స్టోన్ వర్క్ అలాగే బీడ్స్తో ఇలాగ కుందన్ వర్క్తో మొత్తం కూడా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఫుల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగ మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అంటే స్లీవ్స్కి మొత్తం కూడా ఇలాగ ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా ఇలాగ ఇచ్చారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకున్నాను. నాకైతే ఇది అరౌండ్గా నేను వేయించుకున్నప్పుడు 2200 తీసుకున్నారండి. అంటే ఫ్యాబ్రిక్ మొత్తం నేనే ఇచ్చాను. 300 పెట్టి ఫ్యాబ్రిక్ తీసుకొని 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేనైతే ఇలాగ వర్క్ వేయించాను. నేను ఇలాగ 2-3 అంటే మగ్గం వర్క్స్ అయితే వేయించాను. అప్పుడు నాకు తెలియదు కదా ఇంత మీషోలో ఇంత బాగుంటుంది క్వాలిటీ ఇలాగని. నేనైతే తెప్పించి చూసిన తర్వాత నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి మనం వేయించుకుంటున్నాం. చాలామంది ఆల్రెడీ వేయించుకునే ఉంటారు. మగ్గం వర్క్ అంటేనే 2000 ఎబోనే ఉంటుంది. బట్ మీషోలో చూడండి ఇంత తక్కువ ప్రైస్లో, అంటే ఇది నాకేంటంటే అరౌండ్గా 700 అలా పడిందండి. మీకు ఇక్కడ నేను పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అంత తక్కువ ప్రైస్లో మొత్తం ఫ్యాబ్రిక్ అలాగే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కాదండి, ఇది మగ్గం వర్క్తో వచ్చేసింది. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇంకా నేను చెప్పాలంటే మీషోలో తీసుకున్న బ్లౌజే చాలా బాగుందండి. చూడండి ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి ఎంత బాగుందో, లుక్ చూడడానికి కూడా చాలా బాగుంది. నేను మగ్గం పైన వేయించుకున్న బ్లౌజ్ అయితే అంతగా నాకు నచ్చలేదు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకేంటంటే మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ అయితే చేపించాను. ఇక్కడ చూడండి మల్టీ కలర్ థ్రెడ్స్ పెట్టేసి అలాగే కుందన్స్ బీడ్స్తో ఇలాగా వర్క్ అయితే చేపించాను. ఇది కూడా నేను మగ్గం మీద వేయించానండి. 2500 పెట్టేసి ఇలాగ ఫుల్ స్లీవ్స్ కూడా కాదండి, బార్డర్ వర్కే వేశారు. ఇక నేను మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. చాలామంది ఆల్రెడీ వేయించుకునే ఉంటారు మగ్గం వర్క్ అయితే. మగ్గం వర్క్ అంటేనే మనకేంటంటే చాలా కాస్ట్లీ అని చాలామందికి తెలుసు. అంటే 2000 పెట్టండి మనకి మగ్గం వర్క్ అయితే ఎక్కడా కూడా వేరండి. కానీ ఇక్కడ నేను మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి అరౌండ్గా 700. ఇంకా మనకి సూపర్ కాయిన్స్ యూస్ చేస్తే ఇంకా తక్కువ అయితే పడుతుందండి మీషోలో. ఇలా అయితే నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని ఫుల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే చాలా హెవీ వెయిట్గా ఉందండి. దీంట్లో ఏంటంటే బీడ్స్, కుందన్స్ అలాగే స్టోన్స్ అయితే యూజ్ చేసి మగ్గం పైన వేశారు కాబట్టి వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. కానీ చూడడానికి చాలా బాగుందండి. లుకింగ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. నన్ను నమ్మి హ్యాపీగా మీరైతే ఈ బ్లౌజ్ పీస్ని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మంచి పర్పుల్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే నేను తెప్పించానండి మీషో నుండి. ఇందులో నేను ఆల్రెడీ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను అది పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. ఇదైతే స్టిచ్చింగ్ కంప్లీట్ అయితే అవ్వలేదు. అయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది నాకు పట్టు శారీ పైన మ్యాచింగ్ అవుతుందని నేను తెప్పించుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క స్టిచ్చింగ్ అవ్వకముందు అయితే ఇలా ఉంది కదా, స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది చూపించండి అని. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు. పర్పుల్ కలర్ అండి, మంచి పర్పుల్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్ థ్రెడ్తో ఇలాగైతే వర్క్ చాలా బాగుంది. ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేపించాను. చూడండి ఎంత బాగుందో. ఇలాగ కట్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్ పైన. చాలా నీట్ ఫినిషింగ్లో ఎంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే మీషోలో రావడం చాలా బాగుందండి. నాకైతే ఇది అరౌండ్గా 200 మాత్రమే పడింది. నేను సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేశాను కాబట్టి నాకు చాలా తక్కువ కాస్ట్లో ఇదైతే పడింది. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి.
ఇది ఇంకొక వర్క్ బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్‌లోనే వచ్చింది. దీనికి కూడా ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్‌తో ఇలా అయితే వర్క్ వచ్చిందండి. ఇది మగ్గం వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్ అండి. దీంట్లో కూడా మనకేంటంటే సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ మిక్సింగ్ థ్రెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అవుట్‌లైన్ వచ్చేసి దీనికి గోల్డ్ కలర్ వేసేసి అలాగే మిడిల్‌లో వచ్చేసి మొత్తం కూడా సిల్వర్ కలర్ థ్రెడ్‌తో చాలా హైలైట్ చేశారండి వర్క్ అయితే. ఇలా స్లీవ్స్‌కి వచ్చేసి మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే ఇలా అయితే ఇచ్చారు. ఫుల్ స్లీవ్స్ అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. నీట్ ఫినిషింగ్‌లో చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది అవుట్‌లైన్ అయితే ఇలాగ గోల్డ్ కలర్ వేశారు కదా, థ్రెడ్ అయితే యూజ్ చేశారు కదా, చాలా బాగుంది. ఇది మనం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మగ్గం వర్క్ అంత లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి. ఎక్కువగా పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్‌లో చాలామందికి శారీస్ అయితే ఉంటాయి కాబట్టి నేనైతే పర్పుల్ కలర్‌లోనే తెప్పించాను. నెక్స్ట్ ఇక్కడ మంచి మెరూన్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ అయితే యూజ్ చేసి ఇలాగా లోటస్ డిజైన్తో చాలా బాగుందండి. ఈ వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మంచి ఫ్యాబ్రిక్ అండి, పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇలా అయితే వచ్చింది. నాకు అరౌండ్గా 200 మాత్రమే పడింది ఈ ఫుల్ వర్క్ అయితే. చాలా బాగుందండి. నెక్ చుట్టూ కూడా ఇలాగా లోటస్ వర్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే స్లీవ్స్కి ఇలాగ ఎల్బో హ్యాండ్స్ మొత్తం కూడా ఇలాగ లోటస్ వర్క్ అయితే హైలైట్ చేశారు. ఇలా మొత్తం కూడా ఇలాంటి డిజైన్ అయితే ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ నడుస్తుందండి మీరు చూసినట్టయితే. అందుకని నేనైతే ఇది తెప్పించాను. దీనికి మధ్య మధ్యలో మనకి ఇక్కడ స్టోన్స్ కూడా స్టిక్ చేశారండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. అంటే వీడియోలో దూరంగా మీకు కనిపించట్లేదు, దగ్గరగా చూడండి. వైట్ స్టోన్స్ అయితే స్టిక్ చేశారు అక్కడక్కడ. మనకి ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మగ్గం వర్క్ లాగే ఉంటుందండి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్టయితే మనం దూరం నుండి చూస్తే యాజ్ ఇట్ ఈస్‌గా మగ్గం వర్కే అంటారండి. దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు తెలియదు. అంత బాగున్నాయండి. ఇలా అయితే ఉంది ఈ వర్క్ బ్లౌజ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మంచి పర్పుల్ కలర్ పైన ఇలాగా ఫుల్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి ఇలాగా చెమ్కీ వర్క్తో ఈ వర్క్ అయితే వచ్చిందండి. ఇది పాట్ నెక్తో మనకి ఈ డిజైన్ అయితే అంటే ఈ వర్క్ అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలాగ పాట్ నెక్ ఇచ్చేసారు. దాని చుట్టూ కూడా ఇలాగా చెమ్కీ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్తో ఇలాగా హైలైట్ చేశారు. స్లీవ్స్కి వచ్చేసి ఇలాగా ఫుల్ ఎల్బో హ్యాండ్స్ అయితే మొత్తం కూడా చెమ్కీ వర్క్ అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి ఇలా అయితే ఇచ్చారండి. నేనైతే ఇది రికమెండ్ చేయనండి. ఎందుకంటే నాకు ఇది చాలా అంటే స్మూత్‌గా అయితే లేదు. ఫ్యాబ్రిక్ కానీ, వర్క్ కానీ చాలా రఫ్‌గా అయితే అనిపిస్తుంది. అందుకని నేనైతే రికమెండ్ చేయట్లేదు. నాకు అంతగా పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే నేను పిక్‌లో చూసిన దానికి అలాగే నేను రిసీవ్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా ఇది స్టిచ్చింగ్ కూడా చేపించలేదండి. మీకు ఒకసారి చూపించాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చారు చూడండి. దాని చుట్టూ కూడా ఇలాగా వర్క్ అయితే ఇచ్చారు. నాకు అరౌండ్‌గా ఇది 250 ఆర్ 300 పడింది. నేను పిక్ అయితే యాడ్ చేస్తాను. స్లీవ్స్‌కి మొత్తం కూడా ఇలాగ ఎల్బో హ్యాండ్స్ అయితే మొత్తం వర్క్ అయితే వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. ఇంకా ఇంతే అండి. ఈరోజు నేను చూపించిన ఈ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే ఇవి మొత్తం కూడా ఫుల్‌గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేనైతే 100% రికమెండ్ చేస్తాను. మీరు హ్యాపీగా తీసుకోండి. ఈ క్రిస్మస్‌కి మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. పట్టు శారీస్ పైన చాలా బాగుంటాయండి. అందుకని నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. వీటి కోడ్స్ అలాగే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి చెక్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.